నమస్తే అండి, ఉమాకృష్ణ కిచెన్కి తిరిగి స్వాగతం. ఈరోజు మీకు సింపుల్గా అయిపోయే ఒక చిన్న స్వీట్ రెసిపీ చెప్తున్నాను. ఇది ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అండి. పనస తొనలు అంటారు కదా, అవి ఎలా చేయాలో చాలా బాగుంటాయి, క్రిస్పీగాను. మీకు చూపిస్తాను. నేను దీంతో ఒక గ్లాస్ తోటి మైదా పిండి తీసుకున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకున్నాను. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఒక పెద్ద స్పూన్ తోటి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేడి చేసి తీసుకోవచ్చండి. నెయ్యి కాబట్టి మనకి వేడి చేయక్కర్లేదు, అంటే మెల్ట్ అయితే చాలు. నా దగ్గర నెయ్యి ఇలా గట్టిగా ఉంది కాబట్టి కొంచెం కరిగేలా తీస్తానండి. కొద్దిగా కరిగితే చాలు, అంటే పిండిలో కలవడానికి అనమాట. ఇలా కలిసింది కదండి, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఆ వేడికి అది కరిగిపోతుంది. చూడండి, నెయ్యి కరిగిపోయింది కదా. మీరు కావాలనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇందులో నేను ఈ పిండి వేస్తున్నాను. ఒక గ్లాసు మైదా తీసుకున్నానండి. మనకి ఆ గ్లాసే పంచదార కూడా అవసరం అవుతుంది. మీకు పాకం చేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఇందులో ఒక టేబుల్ స్పూను బేకింగ్ సోడా తీసుకున్నానండి. బేకింగ్ సోడా ఉప్పు అంటారు కదా, ఇది మనం కలిపేసుకుందాం దీంట్లోను. ఇది పిండిలో బాగా కలిసిపోయేలాగా మనకి నెయ్యి, మీరు వీలుంటే నూనె కూడా వేసుకుని ఈ మాదిరిగానే మొత్తం కలిసేలాగా కలుపుకోండి. సోడా, నెయ్యి, నూనె ఏదైనా సరే అది దీంట్లో పిండికి బాగా పట్టేలాగా ముందర వాటర్ వేయకుండానే ముందర కలిపేయండి. ఇలా కలిపిన తర్వాత మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి మాదిరి కలిపేసుకుందామండి. మైదాకి ఎక్కువ వాటర్ పట్టదు కదా, మీరు చూసుకుంటూ కలపండి. ఈ మాదిరి డో కలుపుకొని పక్కన పెట్టుకుందామండి. దీని మీద ఒక వెట్ క్లాత్ కానీ లేకపోతే బాగా టైట్గా ఉండే లిడ్ మూత కానీ మీరు కవర్ చేసుకుని ఒక 1 అవర్ ఉంచేస్తే చాలా బాగా వస్తాయండి, క్రిస్పీగాను. లేదనుకుంటే తొందరగా చేసేసుకోవాలనుకుంటే మ్యాక్సిమం ఒక ½ అన్ అవర్ అయినా ఇలాగా పక్కన పెట్టేద్దామండి. ఇలా కవర్ చేసుకుని ఒక ½ అన్ అవర్ ఇలా ఉంచుదాము. ఈ లోపల మీకు పాకానికి ప్రిపరేషన్స్ చూపిస్తాను. చూడండి, పాకానికి మనకి ఏ గ్లాస్తో అయితే నేను మైదా పిండి తీసుకున్నానో అదే గ్లాస్తో షుగర్ తీసుకున్నానండి. ఇది లేత పాకము కాకుండా కొంచెం మరీ ముద్ర పాకం కాకుండా మధ్యలో రావాలి పాకము. అంటే మనకి చేతికి అంటుకోకుండా ఉండడానికి అనమాట. పనసతొనలు షేపు వేయించుకుంటాం కదా మనం, ఆ వేయించుకున్నది మనకి చేతికి అంటుకోకుండా ఉండేలాగా పాకం రెడీ చేసుకోవాలి. దానికోసం ఒక ½ గ్లాస్ నేను వాటర్ వేస్తున్నానండి. ఇది వేడి చేసుకుందాము. పాకం మనకి అవుతూ ఉంటుంది. నేను ఈ లోపల పక్కన ఒక 3-4 యాలచీలు పౌడర్ చేసి పెట్టుకున్నానండి. యాలచీలు ఈ పాకం అవుతూ ఉంటుంది. మీకు పాకం కరెక్ట్ టెక్స్చర్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఈ లోపల ఇది మరుగుతూ ఉంటుంది. చూడండి, మన షుగర్ సిరప్ బాగా మెల్ట్ అయిపోయి పాకం దగ్గర పడుతోంది. ఆ టైంలో మనం ఇలాచీ నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను కదండి, అది కలిపేద్దాము. ఇదిగోనండి, కరెక్ట్గా చూసుకోండి. ఈ టైంలోనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని
ఒక 2-3 డ్రాప్స్ మనం లెమన్ జ్యూస్ వేసుకుందామండి. మీకు ఎప్పుడూ చెప్తాను, ఈ షుగర్ సిరప్ తొందరగా గట్టి పడిపోకుండా మనం లెమన్ డ్రాప్స్ వేసుకుంటే మనం తయారు చేసుకునేంత వరకు ఆ షేప్, పనసతొనలు షేప్ తయారు చేసుకుని ఒత్తుకుని షేప్ తయారు చేసుకునేంత వరకు ఈ షుగర్ సిరప్ ఈ టెక్స్చర్లోనే ఉంటుందండి. మనకి మారది, గట్టి పడిపోదు. ఇది పక్కన పెట్టేసుకుందాం. మనం అవి ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. మన డో ఎలా ఉందో చూద్దామండి. నానింది బాగాను. కొంచెం మెదుపుకుని ఇలాగా 2-3 సార్లు కలుపుకుంటే సెట్ అయిపోతుంది. దీంట్లోంచి మనం ఒక చిన్న పిండి ముద్దని తీసుకుందాము. మనం ఎంత వీలుగా అయితే అంత పలచగా ఒత్తుకోండి. మనకి మధ్యలో పలచగా వచ్చింది కదండి. ఇలాగా కొద్దిగా షేప్ పలచగానే ఒత్తుకుని దీన్ని స్క్వేర్ షేప్లో మనకి కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్నాం కదండి. దీనికి ఈ మధ్యలో మనం ఇలా నిలువుగా ఇలా కట్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని చూడండి, ఇలాగ మనకి బాగా కలవకుండా కట్ చేసుకోండి. చివర్లు కొద్దిగా తడి చేసుకుని దీన్ని ఇక్కడ అటాచ్ చేయండి. మళ్ళీ కొద్దిగా తడి చేసుకుని అటాచ్ చేయండి. ఇప్పుడు ఈ చివర ఉన్నదాన్ని ఇలా కలిపితే మీకు ఇది ఆయిల్లో డిప్ చేసినప్పుడు మనకి ఇవి దేనికి దానికి విడిపోయి మనకి చాలా బాగా వస్తాయి. అవి పాకంలో కలిసిన తర్వాత ఇంకా బాగుంటుంది. ఈ ఎక్సెస్ ఉంది కదా, మనము ఇవి కట్ చేసేసుకుందాము. ఇది ఒక షేప్ అండి. ఇది పనస తొనలు అంటారు కదా, ఇవి. నేను మళ్ళీ మీకు ఇంకొక షేప్ చూపిస్తాను. చూడండి, మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను మీకు. ఈ షేప్లో కట్ చేసుకున్నాం కదా మనం. మీరు నైఫ్ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే పిజ్జా కట్టర్ అయితే ఇంకా ఈజీగా వస్తుందండి మీకు. ఇది ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఈ ఎడ్జీలు తెగకుండా మధ్యలోనే, మిడిల్లోనే మనం కట్ చేసుకోవాలి.
ఇలా కట్ చేసుకున్న తర్వాత లైట్గా ఈ ఒక సైడు ఎడ్జ్లు తడి చేసుకుంటే ఇది దీనికి అటాచ్ అవుతుంది తొందరగా. మళ్ళీ పై దానికి కొద్దిగా వాటర్ టచ్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ షేప్ని ఈ చివర్లు ముడిచేసి చక్కగాను ఇది కొంచెం సాగదీస్తే మనకి ఎడ్జ్లు ఎక్కువ వస్తాయి కదా, ఆ ఎక్సెస్ది మనం కట్ చేసేసుకుంటే సరిపోతుంది. మీకు రెండో వెరైటీ అన్నాను కదా, చూపిస్తాను. ఇలా మనం తయారు చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూపిస్తాను మీకు. కట్ చేసుకున్నాం కదండి మనం, ఇలాగా ఇందాక కట్ చేసిన మాదిరిగానే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొక రకమైన ఫోల్డింగ్ చూడండి. చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు చక్కగా ఇలా చేసి పెడితే. ఇలా కట్ చేసాం కదా, ఇలా 4 ఫోల్డ్లు కట్ చేసాం కదా. ఇందాక అయితే మనం ఇలా అటాచ్ చేసేసాం. ఇప్పుడు ఇలా అటాచ్ చేసిన తర్వాత ఒక వేంపు ఇలా కలిపేయండి. ఈ హాఫ్ తీసుకుని మనం దీన్ని ఇలా టర్న్ చేస్తే మనకి ఈ షేప్ వస్తుంది. ఇటువైపు కూడా మనం అటాచ్ చేసి కొంచెం ఎక్సెస్ ఉన్నదాన్ని చూసారా, ఇది ఒక షేప్. ఈ షేప్ ఒకటి. ఇలాగ మన ఇష్టం, మన వెరైటీలుగా చేసుకోవచ్చు. మళ్ళీ మీకు ఇంకొక రోజ్ ఫ్లవర్ ఒకటి చూపిస్తాను మీకు. చూడండి డిఫరెన్స్ ఉంది కదా. ఇది ఇలాగే ఉంచకుండా మనం ఇది ఏ సైడ్ అయితే మనం రివర్స్ చేసుకున్నామో దాన్ని కూడా మనం ఇలా టర్న్ కూడా చేసేసుకోవచ్చు. మళ్ళీ ఇటు సైడ్ కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. అదొక వెరైటీగా ఉంటుంది. చూద్దాం అది కూడాను. మీకు రోజ్ ఫ్లవర్ కూడా ఎలా తయారో చూపిస్తాను. ఇంకొక వెరైటీ నేర్పుతానన్నాను కదండి. మనం ఈ మాదిరి చపాతీ ఈ చూడండి ఇలాగా ఇంత సన్నగా మనం ఒత్తుకుందాము. ఒత్తుకున్న తర్వాత మనకి ఇటువంటి గ్లాసులు ఉంటాయి కదా, దాంతో రౌండ్గా మనం షేపులు తీసేసుకుందాము. చూసారా, ఈ మాదిరిగా తీసుకుని ఇలా పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా, ఈ మూడు తీసుకుందామండి. ఇలాగా ఈ రౌండ్ షేపులువి ఇలాగా వేసుకోండి. ఇలాగే ఇది పక్కన పెట్టేద్దాము. ఇలా తీసుకున్నారు కదా మీరు. ఇప్పుడు దీన్ని మనం ఇలా రోల్ చేసేసుకోండి. ఇలా రోల్ చేసుకున్నాం కదా, దీన్ని హాఫ్ కట్ చేయండి. మనకి రోజెస్ ఇది మనకి బాగా నూనెలో వేగినప్పుడు ఇలా విచ్చుకుంటాయి మనకి బాగాను. ఇలా చిన్న చిన్న బడ్స్ టైప్లో వస్తాయి మనకి. ఇలా ఇలా స్మూత్గా ఫోల్డ్ చేయడమే.
ఇది ఒక షేప్ అండి. మీకు ఇంకొక వెరైటీ చూపిస్తాను. మీకు చూసారు కదా, దీంట్లో పెట్టేసుకున్నాము. నేను ఇందాక ఇంకొక వెరైటీ చెప్తానన్నాను కదండి, రోజెస్. ఇది తయారు చేయడానికి మనం ఇలాగా ఈ రౌండ్ షేప్లో మనం కట్ చేసుకున్నాం కదా, చపాతీని ఇలా రౌండ్ షేప్లో కట్ చేయడం ఇందాక చెప్పాను కదా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి 3 సెట్ చేసుకోండి. ఇలాగా సెట్ చేసుకుని మనకి ఇలాగా ఈ షేప్లో మనం కట్ చేసుకుందాము. చాలా ఈజీ అండి. ఈ ఆయిల్ కూడా లోపలికి వెళ్ళి మనకి ఫ్లవర్లోకి వెళ్ళి బాగా గుల్లగా వస్తాయి. కొంచెం వాటర్ మధ్యలో పెట్టుకుని చూడండి, ఒకటి నుంచి ఇలా ఒక సైడ్ నుంచి మనం ఇలాగా కావాలంటే మీకు ఈ సైడ్స్కి కొద్దిగా వాటర్ అప్లై చేసుకుంటే మీకు తొందరగా స్టిక్ అయిపోతుంది. చూడండి, చివర కొద్దిగానే, ఎక్కువ అక్కర్లేదు, కొద్దిగా వాటర్ అప్లై చేసుకోండి 3 సైడ్స్లో. మనకి ఒకటొకటి ఇలాగా మనం అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఆఖరి మిగిలే కదండి, లాస్ట్ లేయర్ ఇది కూడా మనం ఎక్కడి నుంచి మొదలు ఆపామో ఆ సైడ్ నుంచి మీరు ఇలా కవర్ చేసుకుంటూ ఇంతే. చూడండి మన రోజు ఎంత బాగా వచ్చేసిందో. ఇలా కొద్దిగా పెటల్స్ ఇలా అంటే మనకి ఆయిల్లో డిప్ చేసిన తర్వాత మనకి బాగా విచ్చుకుంటుంది. ఈ మాదిరిగా మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి. ఇలాగ నేను కట్ చేసుకున్నాను కదా, కొద్దిగా మిడిల్లో ఆయిల్ కొద్దిగా వాటర్ టచ్ చేసి లాస్ట్ దానికి మాత్రం కొద్దిగా వాటర్ అప్లై చేసుకుంటే దానికి అటాచ్ అయిపోతుంది. ఇంతేనండి, మన ఫ్లవర్ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకుని ఆయిల్లో డిప్ చేసేసుకున్నాం. చూసారా ఎన్ని వెరైటీలు చేసుకున్నాం మనం. ఇది బడ్స్ మనకి ఈ రింగ్ సైజులో, రింగ్ టైప్లో కూడా చేసుకోవచ్చు. మనకి పనసతన్లు ఇవి, దీన్ని మళ్ళీ లోపలికి మడుచుకొని ఈ టైప్లో కూడా మనం చేసుకోవచ్చు. ఇవి మనం ఆయిల్లో డిప్ చేసుకుందామండి. ఇవి డిప్ చేయడానికి మనకి ఆయిల్ పెట్టానండి. ఆయిల్ వేడైందో లేదో చూద్దాము. ఒకటి వేద్దాము. మనకి ఆయిల్ వేడైందండి. ముందర ఈ బడ్స్ చేసుకున్నాం కదా, అవి వేసేద్దాము. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చక్కగా తీసేసుకుని పాకంలో వేసేసుకుందామండి. పాకం కూడా కొంచెం గోరువెచ్చగా ఉంటే చాలు. ఇప్పుడు మనం ఈ పనసతన్లు డిప్ చేసుకుందాము.
ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. మన లీఫ్, మన పనస తొనలు భలే రోస్ట్గా వేగిపోయాయి కదండి. ఇప్పుడు తీసేసి పాకంలో వేసేద్దాము. పాకంలో డిప్ చేసేసుకుందాము. ఒక 5 మినిట్స్ ఉంచితే లోపల వరకు పాకం వెళ్తుంది మనకి. ఇలా ఉంచుదామండి. స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచుకుందామండి. ఇప్పుడు నేను రోజెస్ డిప్ చేస్తున్నాను. ఇలాగే మనం చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుంటే సరిపోతుంది. చూడండి మన గులాబీ పూలు చక్కగా విచ్చుకున్నాయి. ఇవి దీన్ని తీసేసి పాకంలో డిప్ చేసేస్తాం. ఒక 5 మినిట్స్ పాకంలో ఇలాగే ఉండనిద్దామండి. చక్కగా లోపల వరకు పెటల్స్ లోపల వరకు మనకి పాకం పీల్చుకుంటుంది. 5 మినిట్స్ ఒక 2 మినిట్స్ అయిన తర్వాత తిరగేసుకుంటే మనకి ఇటు అటు కూడా పాకం వెళ్తుంది. చూడండి మన అన్ని చక్కగా వేగిపోయాయి కదా. మనకి కాజాల మాదిరి దాంట్లో వచ్చిన పాకం కూడా మనకి చేతికి టచ్ అవ్వదు. చక్కగా అంతా పీల్ చేసుకుంది. చూడండి మన రోజెస్ షేప్లు, పనస తొనలు ఇవన్నీను. సరదాగా మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని చూస్తూనే ఉండండి. ఉంటానండి.